ఇది ఒక అద్భుతమైన యూనివర్సిటీ. అన్ని రంగాల్లో చాలా మంది పైకి తీసుకొచ్చిన పార్టీ ఇది. దానికి ఒక ఉదాహరణ రామ్మోహన్ గారు ఇక్కడ ఇట్లా చాలా మందిని పైకి తీసుకొచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అంటున్నారు, కార్యకర్తలు అనేవారు సొంత కాలుపై నిలబడాలి, ఆర్థికంగా వాళ్ళు సొంత కాలుపై నిలబడితేనే మనం మెరుగైన సేవ సమాజానికి అందించగలుగుతామని పదే పదే చెప్తున్నారు. దానికి మన రామ్మోహన్ రావు గారి సహకారం కూడా చాలా చాలా అవసరమని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, ఆయన కేవలం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రమే కాదు, కర్ణాటక తమిళనాడులో కూడా సుమారుగా 150 ఇట్లా సెంటర్స్ ఏర్పాటు చేసి సుమారుగా ఇప్పటికీ 6,000 మందికి డైరెక్ట్ గా ఆయన ఉద్యోగాలు కూడా ఉపాధి కూడా ఆయన కల్పిస్తాం కూడా జరుగుతుంది. ఒక అద్భుతమైన లెగసీ, అది ముందలు తీసుకెళ్లాలి. పెద్ద బాధ్యత మన భుజస్కంధాలపైన ఉన్నాయని మన జయరాం కూడా తెలియజేస్తూ, మంగళగిరి ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఆహారనిస్తలు మీకు అందుబాటులో ఉంటా, మీకోసం పనిచేస్తున్నా. నేను ఆనాడే చెప్పా, కరెక్ట్ గా 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కేవలం మన రాష్ట్రంలో నియోజకవర్గంలోనే కాదు, భారతదేశంలో ఎవరు గాని ఏ నియోజకవర్గంలో అభివృద్ధి చెందిందిరా అని ఆలోచిస్తే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేసే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇచ్చా. అనేక పనులు ప్రారంభించాం. మనకున్న ప్రధానమైన సమస్య భూగర్భ డ్రైనేజ్, కింద పడ పైన పరిగెత్తా. ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మేడం గారితో కూడా చర్చించి ప్రత్యేకంగా మన రాష్ట్రానికి కొన్ని నిధులు కూడా కేటాయించుకుని దాంట్లో కొంత మంగళగిరి కూడా తీసుకొచ్చారు. వచ్చే నెల నుంచి ఆ కార్యక్రమం కూడా ప్రారంభిస్తామని ప్రజలందరూ కూడా తెలుపుకుంటూ, ఇక్కడ సందీప్ సింగ్ గారు కూడా వచ్చారు. యువర్ ద సందీప్ సింగ్ జీ, యువర్ గ్రేట్ సపోర్టర్, అడ్మైరర్ ఆఫ్ our leader Shri Nara Chandrababu Naidu ji. We have already stated Andhra Pradesh is on the fast track of growth and development. We feel very bad that we are only number 2. I believe we have to be number 1.